గురువారం సాయంత్రం వచ్చిన అకాల ఈదురు గాలికి మహిళ అదుపు తప్పి మిద్దెపై నుంచి పడి మృతి చెందిన విషాద ఘటన కుమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కుమరోలులోని పురుషోత్తంపల్లె రోడ్డు సమీపంలో గుడిమి వెంకటయ్య సుశీల వారి కుమారులు సొంత ఇంటిని నిర్మించుకుని నివాసం ఉండగా గురువారం మధ్యాహ్నం 4 గంటల నుండి అకాల ఈదురు గాలులు ప్రారంభం కాగా 70 సంవత్సరాల సుశీల మిద్దెపై నుంచి ఏమైనా వస్తువులు ఉన్నాయో అని చూడడానికి మిద్దె ఎక్కగా అదే సమయంలో భారీ ఈదురుగాలులు ఆమెను తోసేయడంతో మిద్దెకు ప్రహరీ గోడ లేకపోవడంతో అదుపు తప్పి సుశీల మిద్దెపై నుంచి మట్టి రోడ్డుపై పడింది. ఎడమకాలు పూర్తిగా ఇక మడిమ దగ్గర ఎముక విరిగి పక్కకు పోవడం, నడుముల విరగడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను 108 వాహనం ద్వారా గిద్దలూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృత్యువాత పడింది. మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన సర్వేరెడ్డిపల్లి పాలెంకు తరలించగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న ఈ సందర్భంగా వారి కుమారుడు ఇక మాట్లాడుతూ ప్రకృతి విపత్తు కింద అధికారులు తమ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మేము వచ్చేసి కొమరోలు సాయిబాబా టెంపుల్ దగ్గర నివసిస్తున్నాము. నిన్న సాయంత్రము బాగా గాలి వేగానికి మా అమ్మ మిద్దె ఎక్కింది. అక్కడ వస్తువుల కోసము ఆ గాలి వేగానికి పారిగోడ లేని వల్ల మిద్దె మీద కింద పడడం, కాలిరగడం జరిగింది. అంబులెన్స్కు ఫోన్ చేసి తీసుకెళ్తే సగం మధ్యరాలు పోయాక చనిపోయింది. హాస్పిటల్ పోయినాక వాళ్ళు చనిపోయిందని ఇంటికి పంపించడం జరిగినది.